అలాగే సార్. జగన్ పోస్ట్ మార్టం రిపోర్టు రాగానే తెలియజేస్తాను. అన్నీ సవ్యంగానే జరుగుతాయి సార్. డోంట్ వర్రీ. దాని గురించి ఆలోచించకండి. అంతా నేను చూసుకుంటాను అంటూ రిసీవర్ క్రెడిల్ మీద ఉంచాడు ఇన్స్పెక్టర్ ప్రసాద్. అప్పుడే స్టేషన్లో కడుగుపెట్టిన రాజేష్ స్పష్టంగా విన్నాడు ఆ మాటలు. వెంటనే గురయ్యాడు విపరీతమైన టెన్షన్కి. ఇన్స్పెక్టర్ ప్రసాద్ ఫోన్లో మాట్లాడింది ఎవరితోనో అతనికి బాగా తెలుసు. తెలిసినా ఏం చేయలేని పరిస్థితి అతంది. ఏం విన్నా విననట్లు కాముగా ఉండక తప్పదు తను. ఆవేశాన్ని రెచ్చగొడుతున్న ఆలోచనలను బలవంతంగా అవతలకు నెట్టి హలో సార్ అంటూ పలకరించాడు ఇన్స్పెక్టర్ ప్రసాద్ని. మీరు? ప్రశ్నార్థకంగా చూస్తూ అన్నాడు ప్రసాద్. నా పేరు రాజేష్. నేను హర్షవర్ధన్ గారింట్లో ఉంటున్నాను. యాక్సిడెంట్ జరగడం చూసిన వ్యక్తిని నేనే అంటూ తనకి తాను పరిచయం చేసుకున్నాడు రాజేష్. ఓ అలాగా, రండి కూర్చోండి. యాక్సిడెంట్ చేసిన లారీ నెంబర్ చెప్పగలరా? క్యాజువల్గా అడిగాడు ప్రసాద్. అతని ముందున్న కుర్చీలో కూర్చున్నాడు రాజేష్. నేను ఆ విషయం గమనించలేదు. హర్షవర్ధన్ గారిని కాపాడాలనే తాపత్రయంతో నెంబరు చూడలేదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఆ లారీ కావాలనే యాక్సిడెంట్ చేసింది అంటూ చెప్పాడు రాజేష్. త్వరలోనే ఆ లారీ ఆచూకీ తెలుసుకుని దోషులను పట్టుకుంటాం. జగన్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే మరికొన్ని విషయాలు తెలియచ్చు అన్నాడు ప్రసాద్. ఇన్స్పెక్టర్, రోజు రోజుకి ఆ ఇంట్లో జరుగుతున్న దారుణాలు పెరిగిపోతున్నాయి. అందుకు కారకులు ఎవరన్నది అంతుబట్టడం లేదు. హర్షవర్ధన్ గారి కుటుంబం మీద ఎవరో పగబట్టారని అనిపిస్తోంది. ఇన్స్పెక్టర్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు రాజేష్. ఎటువంటి భావాలు ప్రదర్శించలేదు ఇన్స్పెక్టర్. అతను చెప్పింది విని తల పంకించాడు. మిస్టర్ రాజేష్, హర్షవర్ధన్ గారు మీకేమవుతారు? ఆ ఇంటికి మీకు ఉన్న సంబంధం ఏంటో చెప్పగలరా అని అడిగాడు 2 నిమిషాల తర్వాత. తను హర్షవర్ధన్ గారికి పరిచయం కావడం దగ్గర నుంచి అన్ని విషయాలు వివరంగా చెప్పాడు రాజేష్. అలేఖ్య కిడ్నాప్ కాబడిన విషయం, కిడ్నాపర్స్ తనను బెదిరించిన విషయం రహస్యంగా ఉంచాడు. చూడండి మిస్టర్ రాజేష్, త్వరలోనే ఆ ఇంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ కావచ్చు చెప్పాడు ఎస్ఐ ప్రసాద్. అతని మాటల్లో ద్వంద్వార్థం ఉన్నట్టు అనిపించింది రాజేష్కి. అయినా తను చేయగలిగిందేమీ లేదు. థ్యాంక్ యూ సార్. ఏదో విధంగా ప్రాబ్లం సాల్వ్ కావాలని నేను కోరుకుంటున్నాను అంటూ లేచాడు. అదే సమయంలో టెలిఫోన్ మ్రోతలు చేయడం మొదలుపెట్టింది. వెళ్లబోతున్నవాడు ఆగి చటుకొని రిసీవర్ అందుకున్నాడు రాజేష్. ఆశ్చర్యపోయాడు ఇన్స్పెక్టర్ ప్రసాద్. అవతల వైపు నుండి ఫోన్లో వినిపించిన మాటలు వింటూనే విపరీతమైన ఆందోళన ప్రత్యక్షమైంది అతని వదనంలో. వాట్? అప్రయత్నంగా అరిచాడతను. ఏంటి, ఏం జరిగింది? కంగారుగా అడిగాడు ఇన్స్పెక్టర్ ప్రసాద్. హర్షవర్ధన్ గారింట్లో మరో హత్య జరిగింది. భగవాన్ దాదాను హత్య చేశారట. నగలు డబ్బు దోచుకున్నారట. ఎవరో అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేశాడు. మౌత్ పీసు దగ్గర చెయ్యి అడ్డం పెట్టి చెప్పాడు రాజేష్. ఆందోళనగా సీట్లో నుంచి లేచి ఫోన్ రిసీవర్ అందుకున్నాడు ఇన్స్పెక్టర్ ప్రసాద్. హలో హలో అని పిలిచాడు. సమాధానం లేదు అవతల నుండి. అప్పటికే ఫోను డిస్కనెక్ట్ అయింది. లాభం లేదు, ఫోన్ పెట్టేశాడు. విసుగ్గా అంటూ రిసీవర్ను క్రెడిల్ చేసి టేబుల్ మీద హ్యాట్ అందుకున్నాడు ఇన్స్పెక్టర్ ప్రసాద్. రాజేష్ ఫోన్ అందుకుని ఎక్స్చేంజికి డైల్ చేశాడు. కొన్ని క్షణాల తర్వాత మృదువుగా వినిపించింది లేడీ ఆపరేటర్ కంఠం. ఎక్స్క్యూజ్ మీ మేడం, నేను 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. ఇంతకుముందు ఇక్కడికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. దయచేసి ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియజేస్తారా? వెరీ అర్జెంట్ అని అడిగాడు రాజేష్. కొన్ని క్షణాలు మౌనంగా గడిచిపోయింది. మళ్లీ లైన్లోకి వచ్చింది ఎక్స్చేంజ్ ఆఫీసర్. సార్, ఆ ఫోను నాంపల్లి దగ్గరున్న నెంబర్ 5 పబ్లిక్ ఫోన్ బూత్ నుంచి వచ్చింది అంటూ చెప్పింది. థ్యాంక్స్ అంటూ ఫోన్ పెట్టేశాడు రాజేష్. సార్, ఎవరో పబ్లిక్ బూత్ నుంచి చేశారట. మీరు వెంటనే హర్షవర్ధన్ గారి ఇంటికి మీ సిబ్బందితో వెళ్ళండి. నేను నాంపల్లి ఆ పబ్లిక్ ఫోన్ బూత్ దగ్గరికి వెళతాను. ఏమైనా క్లూ దొరుకుతుందేమో అంటూ అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా బయటకు నడిచి మోటార్ బైక్ స్టార్ట్ చేశాడు. ఇన్స్పెక్టర్ ప్రసాద్ ఆ విషయం తన పై అధికారులకు తెలియజేసి సిబ్బందితో జీపులో బయలుదేరాడు హర్షవర్ధన్ ఇంటికి. అర్ధరాత్రి కావస్తోంది. నగర వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ఆ సమయంలో శరవేగంతో నాంపల్లి వైపు దూసుకు వెళుతోంది రాజేష్ మోటార్ బైకు. అంతకంటే వేగంగా పరుగులు తీస్తున్నాయి అతని ఆలోచనలు. భగవాన్ దాదాను హత్య చేశారంటే అతనికేదో రహస్యం తెలిసుంటుంది. అందుకే హంతకులు భగవాన్ దాదాను ఇంత సడన్ గా అడ్డు తొలగించుకున్నారు. ఏమైనా ఆగంతకులు అనుక్షణం ఎలర్ట్గా ఉంటున్నారు. ఆ ఇంట్లో ఏం జరిగినా క్షణాల్లో వారికి తెలిసిపోతుంది. అంటే ఖచ్చితంగా దోషులు ఆ ఇంట్లోనే ఉండుంటారు. కాకుంటే మెయిన్ లీడర్ ఎక్కడో ఉండి కమాండ్ చేస్తూ ఉండాలి. తను ఊహిస్తోన్న వ్యక్తేనా ఆ లీడర్? ఈ మరణ హోమానికి మూల కారణం ఏంటో తనకు తెలుసు. అది సాధించడానికి వాళ్ళు ఆ ఇంట్లో తిష్టవేసి తెలివిగా చురుకుగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు.
అడ్డుకున్న వారిని నిర్దాక్షిణ్యంగా హతమారుస్తున్నారు. అలైక్యను కిడ్నాప్ చేసి తన ద్వారా ఆ ఇంట్లో తాము అనుకున్నది సాధించాలని చూస్తున్నారు. భగవాన్ దాదా గురించి అంతా తెలుసు. అతని గురించి పూర్తిగా ఎంక్వైరీ చేశాడు తను. హర్షవర్ధన్ గారింట్లో మిస్టరీని సాల్వ్ చేయడానికి నియమించిన ప్రైవేట్ వ్యక్తి, కాంట్రాక్టు క్రిమినల్. సహాయం కోసం దాదాను అంగరక్షకుడిగా నియమించారు హర్షవర్ధన్ గారు. కానీ కర్తవ్య నిర్వహణలో అతని ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అతను స్వతహాగా క్రిమినల్ అయినా, కిరాయి గూండా అయినా కర్తవ్య నిర్వహణలో ప్రాణాలర్పించి శభాష్ అనిపించుకున్నాడు. దాదా గురించి అనుకోగానే రాజేష్ హృదయం బాధతో బరువెక్కింది. అప్రయత్నంగా చెమ్మగిల్లాయి అతని కనులు. నాంపల్లి సెంటర్ను సమీపించి బైకాపి చుట్టూ చూశాడు రాజేష్. నిశ్శబ్దంగా నిర్మానుష్యంగా ఉన్నాయి వీధులు. డస్ట్బిన్స్ దగ్గర ముడుచుకుని పడుకున్నాయి శునకాలు. ఉన్నట్టుండి దూరం నుండి అతని దృష్టిని ఆకర్షించింది. బిక్కుబిక్కుమంటున్న ఒక మూలన్న 5వ నెంబర్ టెలిఫోన్ బూతు. ఓరగా తెరుచుంది దాని తలుపు. పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరి ఖచ్చితంగా 5 నిమిషాల్లో అక్కడికొచ్చి చేరాడు తను. ఏదైనా వాహనం ఉపయోగిస్తే తప్ప ఈ 5 నిమిషాల్లో ఎంతో దూరం పోయుండడు ఫోన్ చేసిన వ్యక్తి. ఈ చుట్టుపక్కల ఉండుంటే ఖచ్చితంగా కనిపించి తీరాలి. కనిపిస్తే మాత్రం ఫోన్ చేసింది ఫలానా అని తను ఎలా గుర్తించగలడు? ఆలోచిస్తూనే చుట్టుపక్కలున్న వీధులన్నీ గాలించాడు రాజేష్. శునకాలు తప్ప మానవ మాతృలెవరూ వీధుల్లో కనిపించలేదు. అటు తిరిగి ఇటు తిరిగి 5వ నెంబరు బూత్ దగ్గరకొచ్చి బైకును దూరంగా ఆపి స్టాండ్ వేశాడు. బూత్లోకి పోయి పరిశీలిస్తే ఏదైనా ఆధారం లభించొచ్చునని అనిపించి బూత్ కేసి అడుగులు వేశాడు. 2 అడుగులు కూడా వేయకముందే ఉన్నట్టుండి జలధరించడం ప్రారంభించింది అతని శరీరం. ఇది అని చెప్పడానికి వీలు కాని దారుణమేదో జరగబోతోందన్న ఆందోళన అతి వేగంగా అడుగుపెట్టింది అతని అంతరంగంలో. అడుగులు ముందుకు వేయడం మాని మరోసారి చుట్టూ చూశాడు. ప్రమాదానికి సంబంధించిన చిహ్నాలేవి అతని కంట పడలేదు. బరువుగా నిట్టూర్చాడు రాజేష్. అన్నిటికీ తెగించే తను హర్షవర్ధన్ గారింట్లో అడుగు పెట్టాడు. ప్రాణాలకు తెగించే ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి సంకల్పించాడు. ఇంత జరిగిన తర్వాత కూడా కంటికి కనిపించని ప్రమాదాన్ని గురించి భయపడ్డం దేనికి? తనలో తాను అనుకుంటూ మొండిగా అడుగులు ముందుకు వేశాడు. బూతును సమీపించి తలుపు మీద చేయి వేశాడు. ఇంకా తలుపు తెరవలేదతను. ఉన్నట్టుండి టిక్ టిక్ మంటున్న సన్నటి శబ్దాన్ని అతి నేర్పుగా రిసీవ్ చేసుకున్నాయి అతని కర్ణేంద్రియాలు. ఉలిక్కి పడ్డాడు రాజేష్. పొంచి ఉన్న ప్రమాదం ఏమిటో గ్రహిస్తూనే చలిగాలి వీచినట్టు జలధరించింది అతని శరీరం. ఆలస్యం చేయకుండా వెనుతిరిగాడు రాజేష్. వేగంగా 4 అడుగులు వేసి ఎగిరి అవతలకు దూకి 10 అడుగుల దూరంలో బోర్లా పడ్డాడు నేల మీద. అదే సమయంలో ఆ పరిసరాలు దదరిల్లిపోయేటట్టు ధడేల్మని భయంకరమైన శబ్దాన్ని వెలువరిస్తూ పేలిపోయింది టెలిఫోన్ బూతులో అరేంజ్ చేయబడిన టైం బాంబ్. తుక్కుతుక్కైపోయింది టెలిఫోన్ బూతు. దుమ్ము ధూళితో పాటు గాలిలోకి లేచి చెల్లాచెదురుగా పడ్డాయి ముక్కలు ముక్కలైన బూత్ తాలూకా అవశేషాలు. నామరూపాలు లేకుండా పోయింది బూత్. అది ఉండవలసిన చోట ప్రత్యక్షమైంది పెద్ద గొయ్యి. బుల్లెట్లా దూసుకొచ్చి పైకి లేవబోతున్న రాజేష్ తలను తాకింది క్రికెట్ బాల్ సైజులో ఉన్న ఒక రాయి. పట్టమన్న శబ్దాన్ని వెలువరిస్తూ చిట్లిపోయింది అతని తల. జూమన్నాయి నరాలు. చివ్వున ఎగజిమ్ముకొచ్చింది చిక్కటి రక్తం. కళ్ళు బైర్లు కమ్ముతున్నట్టు అనిపించింది అతనికి. తన రాకను ఊహించి టైం బాంబ్ అరేంజ్ చేసిన శత్రువుల తెలివితేటలను అంత బాధలో కూడా అభినందించకుండా ఉండలేకపోయాడు రాజేష్. హెడ్స్ ఆఫ్ యూ బ్లడీ కిల్లర్స్! శత్రువులను ఉద్దేశించి తనలో తానే అనుకుంటూ చేతులు 2 నేల కానించి పైకి లేవబోయాడతను. బలంగా తగిలింది అతని తల మీద దెబ్బ. కదిలిన మరుక్షణంలో కళ్ల ముందు చీకట్లు కమ్ముకోవడం ప్రారంభించాయి. ఎక్కడలేని నిస్సత్తువ ఒక్కసారిగా వచ్చి తన శరీరాన్ని ఆక్రమించుకుంటున్న అనుభూతి కలిగింది. తల గట్టిగా విదిలించి తనను తాను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించాడు రాజేష్. అదే సమయంలో దూరంగా ఉన్న చీకట్లో నుండి అతని కళ్ల ముందు ప్రత్యక్షమైంది ఒక ఆకారం. వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది అతని గుండె. ఎవరా వ్యక్తి? ఎంతవరకు ఎక్కడ దాక్కునున్నాడు? టైం బాంబు పెట్టింది అతనేనా? ఆ ప్రయత్నం విఫలమైందని గమనించి తనను చంపడానికి వస్తున్నాడా? ఇప్పుడేం చెయ్యాలి తను? పారిపోవాలా? అక్కడే ఉండి అతను ఎవరో తెలుసుకుని ఎదిరించాలా? బైర్లు కమ్ముతున్నాయి అతని కళ్ళు. కంపిస్తున్న శరీరాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ తన వైపు కదిలొస్తోన్న ఆ ఆకారాన్ని స్పష్టంగా చూడాలని కళ్ళు చీకిలించుకుని శక్తివంచన లేకుండా ప్రయత్నించాడు రాజేష్. దారుణంగా విఫలమైంది అతని ప్రయత్నం. ఆ ఆకారం సమీపానికి రాకముందే స్పృహ తప్పిపోయింది అతనికి. ఆ తర్వాత ఏం జరిగిందో అతనికి తెలీదు. రాత్రి 1 గంట అయింది టైము.
నగరమంతా నిద్రావస్థలో మునుగున్న హర్షవర్ధన్ గారి బంగ్లా మాత్రం విద్యుత్ దీపాల కాంతితో పట్టపగల్లా తయారైంది. బంగ్లాలో ఉన్న లైట్స్ అన్నీ ఆన్ చేయబడ్డాయి. భగవాన్ దాదా హత్య గావించబడ్డాడన్న వార్త ఇంటిల్లపాదిని విపరీతంగా కలవరపరిచింది. అందరి వదనాల్లో భయం గూడు కట్టుకుంది. యాక్సిడెంట్ వల్ల ఏర్పడిన నీరసం నుండి ఇంకా బయటపడకపోయినా లేని ఓపికను తెచ్చిపెట్టుకుని పోలీసుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పసాగాడు హర్షవర్ధన్. ప్రత్యేకమైన శ్రద్ధతో హత్య జరిగిన చోటు అంగుళం అంగుళం పరిశీలిస్తున్నాడు ఎస్పీ అమిత్ కుమార్. కారణం, హర్షవర్ధన్కు అతనికి మంచి స్నేహం ఉంది. ఇన్స్పెక్టర్ ప్రసాద్ కేసు విషయాలు రాసుకుంటున్నాడు. హాస్పిటల్ నుంచి అంబులెన్స్ వచ్చింది శవాన్ని పోస్ట్ మార్టంకు తీసుకువెళ్ళడానికి. హత్య విషయం డాక్టర్ కాపాడియా కూడా తెలియజేయబడింది. వెంటనే బయలుదేరొచ్చాడతను. వేలిముద్రల నిపుణులు వారి పనిలో నిమగ్నమయ్యారు. ఫోటోగ్రాఫర్స్ ఫోటోలు తీస్తున్నారు శవాన్ని. ఆ కుటుంబాన్ని రక్షించడానికొచ్చి ప్రాణాలు అర్పించిన దాదా శవాన్ని చూసిన హర్షవర్ధన్, కాపాడియాల హృదయాలు ద్రవించాయి. హత్య జరిగిన స్థలంలో ఆయుధం దొరకలేదు. అంతా వెతికారు. ఏ విధమైన క్లూ దొరకలేదు. కానీ దాదా మరణానికి ముందు తన రక్తంతో ఏదో రాసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కానీ రక్తం విపరీతంగా కారడంతో రాసిన ఒకే ఒక్క అక్షరం కూడా అలుకుపోయినట్లయింది. అంటే దాదా మరణించే ముందు హంతకుడి పేరు రాసుంటాడని నిర్ధారించారు పోలీస్ అధికారులు. మరణించే ముందు కూడా కర్తవ్య నిర్వహణలో దాదా చేసిన ఆ చివరి ప్రయత్నం ఇక్కడున్న అధికారులను ముగ్ధులను చేసింది. అక్కడ తతంగం పూర్తయ్యేసరికి గంట గడిచింది. ఇంట్లో ఉన్న వ్యక్తులను అడిగి వివరాలు రాసుకున్నాడు ఇన్స్పెక్టర్ ప్రసాద్. చక్రవర్తి వీల్ చైర్లో వచ్చి జరిగిందంతా చూస్తున్నాడు. విఠల్ భయంగా తండ్రి పక్కనే నిలబడ్డాడు. మణిధర్, అలైక్య, రాజేష్లు మాత్రం కనిపించలేదు. మణిధర్, అలైక్యల గురించి ప్రత్యేకంగా నోట్ చేసుకుని వివరాలు కనుక్కున్నాడు ప్రసాద్. రాజేష్ ఎక్కడికి వెళ్లాడో అతనికి తెలుసు. ఉన్నట్టుండి రాజేష్ మీద అనుమానం వచ్చింది ప్రసాద్కి. ఫోన్లోని మాటలను తను వినలేదు. వచ్చిన టెలిఫోన్ గురించి ఎంక్వైరీ చేస్తానని వెళ్లిన రాజేష్ ఇంతవరకు రాలేదు. అంటే జరిగిన హత్యకు అతనికి ఖచ్చితంగా సంబంధం ఉండుండొచ్చు అనిపించింది అతనికి. దాదా శవాన్ని అంబులెన్స్లో చేర్చారు. గుర్కాను కొన్ని ప్రశ్నలు అడిగాడు ఎస్పీ అమిత్ కుమార్. హత్య జరగడానికి ముందు మణిధర్ వచ్చి వెళ్ళినట్టు చెప్పాడు గుర్కా. కరెన్సీ, నగలు కలిపి సుమారు 20 లక్షల రూపాయలు విలువ చేసే సొమ్ము అపహరించబడిందని నోట్ చేసుకున్నారు పోలీసులు. హర్షవర్ధన్తో చెప్పి ఎస్పీ అమిత్ కుమార్ తన బలగంతో పాటు బయలుదేరబోతున్న సమయంలో ఉన్నట్టుండి జీవం పోసుకుని మ్రోతలు చేయడం ప్రారంభించింది టెలిఫోన్. వెంటనే రిసీవర్ అందుకున్నాడు ఇన్స్పెక్టర్ ప్రసాద్. అవతల వైపు నుండి గాబరాగా వినిపించింది కానిస్టేబుల్ భద్రయ్య కంఠం. హలో, ఎవరు? ఇన్స్పెక్టర్ ప్రసాద్ గారా? గుడ్ ఈవినింగ్ సార్, నేను భద్రయ్యని, కానిస్టేబుల్ భద్రయ్యని మాట్లాడుతున్నాను. ఘోరం జరిగిపోయింది సార్ అన్నాడు. వాట్? అవును సార్, హోటల్ రెడ్ స్టార్లో హత్య జరిగింది సార్. క్యాబరే డాన్సర్ రోజీని ఎవరో దారుణంగా చంపేశారు సార్. హత్య జరిగిన 104వ నెంబర్ రూమ్లో రివాల్వర్ మాత్రమే ఉంది. హంతకుడు పారిపోయాడు. మీరు వెంటనే రండి సార్, గబగబా చెప్పాడు అవతల వైపు నుండి భద్రయ్య. అలాగే, నువ్వు అక్కడే ఉండు. గదిలోకి ఎవరిని ఎంటర్ కానివద్దు. గదిలో వస్తువుల్ని ఎవరూ తాకకూడదు అంటూ జాగ్రత్తలు చెప్పి రిసీవర్ క్రెడిల్ చేశాడు ప్రసాద్. వాట్ ఈస్ ద మ్యాటర్? అనుమానంగా చూస్తూ అడిగాడు అమిత్ కుమార్. భద్రయ్య ఫోన్లో చెప్పిందంతా వివరంగా అమిత్తో చెప్పాడు ఇన్స్పెక్టర్ ప్రసాద్. చెప్పడం ముగించి అతని ఆదేశాల కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాడు. వింటూనే సీరియస్గా మారిపోయింది అమిత్ కుమార్ వదనం. క్షణం ఆలోచించి, ఆల్ రైట్, నువ్వు వెంటనే వెళ్ళి అక్కడ విషయాలు చూడు, నేను తర్వాత వస్తాను అన్నాడు. అలాగే సార్ అంటూ స్టిఫ్గా సెల్యూట్ చేసి కొంతమంది కానిస్టేబుల్స్తో పాటు అక్కడి నుంచి హడావిడిగా వెళ్లిపోయాడు ఇన్స్పెక్టర్ ప్రసాద్. సిగరెట్ వెలిగించి ఆలోచించడం ప్రారంభించాడు అమిత్ కుమార్. ఒకే రాత్రి 2 హత్యలు, కొద్ది గంటల తేడాలో 2 నిండు ప్రాణాలు బలైపోయాయి. ఏంటి దారుణం? ఎవరు చేస్తున్నారు ఈ ఘాతుకాలు? దాదా హత్యకు, డాన్సర్ రోజీ హత్యకు ఏదైనా సంబంధం ఉందా? ఆలోచనలతో బుర్ర వేడెక్కడం తప్ప ఒక్క ప్రశ్న కూడా సమాధానం లభించడం లేదు అమిత్ కుమార్కి. 2 చేతులతో తల పట్టుకుని కూర్చున్నాడు హర్షవర్ధన్. అంతా అయోమయంగా, అగమ్య గోచరంగా ఉందాయనకు. 20 లక్షల సొమ్ము పోయినందుకు ఆవగింజంతైనా బాధపడలేదాయన. ఎందుకు జరుగుతున్నాయి ఈ హత్యలు? ఎవరు చేస్తున్నారు? ఏం ఆశించి ఈ దారుణకాండను తలపెట్టారు? ఇంతమంది ప్రాణాలను బలి తీసుకుని వాళ్ళు సాధించేదేంటి అన్న ప్రశ్నలు ఆయన అంతరంగాన్ని రంపపు కోతకు గురి చేస్తున్నాయి. హర్షవర్ధన్ వదనంలోని విషాదాన్ని గమనిస్తూనే తన ఆలోచనలకు స్వస్తి చెప్పాడు అమిత్ కుమార్. ఐఎమ్ సారీ మిస్టర్ హర్షవర్ధన్, హంతకులు చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నారు. అయినా ఏదో ఒకనాడు న్యాయానికి, చట్టానికి వాళ్ళు తలవంచక తప్పదు.
ఇన్స్పెక్టర్ ప్రసాద్ చాలా సమర్థుడు. ఈ కేసులో అతను విజయం సాధించి ఈ సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తాడన్న నమ్మకం నాకుంది. మీరు ధైర్యంగా ఉండండి. అవసరం అనుకుంటే నేను మళ్ళీ వచ్చి కలుస్తాను అంటూ ఆయన భుజం తట్టి అవతలకు వెళ్ళిపోయాడు. విషాదంగా నిట్టూరుస్తూ కుర్చీలో వెనక్కి జారగిలబడి కళ్ళు మూసుకున్నాడు హర్షవర్ధన్. ఇన్స్పెక్టర్ ప్రసాద్కి ఈ కేసు అప్పగించబడిందన్న విషయం వినగానే అక్కడున్న వారిలో ఒక వ్యక్తి గుండెలు వేగంగా కొట్టుకోవడం ప్రారంభించాయి. అక్కడ జరిగే తతంగానంతా రెండు కళ్ళు సీరియస్గా గమనిస్తున్నాయి. మెల్లగా కళ్ళు తెరిచాడు రాజేష్. సూదులు పెట్టి గుచ్చుతున్నట్టు చురుక్కు చురుక్కుమంటోంది తల. గాయం నుండి కారిన రక్తం ఎండుకుపోయి తల వెంట్రుకలతో పాటు గరుగ్గా తగిలింది చేతికి. ముక్కుపొడి పీల్చినట్టు మంటగా ఉన్నాయి నాసికా రంధ్రాలు. అప్రయత్నంగా రిస్టు వాచ్ చూసుకున్నాడు. ఉదయం 6 గంటలను సూచిస్తోంది అతని రిస్టుకున్న ఎలక్ట్రానిక్ వాచ్. ఉలిక్కిపడ్డాడు రాజేష్. మస్తిష్కాన్ని ఆవరించుకున్న స్తబ్దత ఒకసారి వదిలిపోతున్నట్టు అనిపిస్తుండగా చూవున లేచి చుట్టూ చూశాడు. ఎరువుల ఫ్యాక్టరీకి సంబంధించిన గోడౌన్లా ఉంది అతను బంధించబడిన చోటు. చుట్టూ పెద్ద పెద్ద ఎరువుల బస్తాలు పేర్చబడున్నాయి. తను అక్కడికి ఎలా వచ్చాడు? ఎవరు తీసుకునొచ్చారు? అసలు ఏం జరిగింది? అరచేతితో నుదురు రుద్దుకుంటూ ఆలోచించడం ప్రారంభించాడు. రాత్రి జరిగిందంతా కళ్ళ ముందు లీలగా కదిలింది. ముక్కు మండుతూ ఉండడాన్ని బట్టి స్పృహ తప్పిన తనకు వెంటనే మెలకు రాకుండా ఏదో మొత్తుమందు వాసన చూపించి శత్రువులు తననిక్కడికి తీసుకొచ్చి ఉండొచ్చునని గ్రహించాడు రాజేష్. అంటే దాదాపు 6 గంటల సేపు స్పృహ లేకుండా పడున్నాడన్నమాట. పరిపరి విధాల పరుగులు తీస్తున్నాయి అతని ఆలోచనలు. ప్రశ్నల మీద ప్రశ్నలు సృష్టిస్తూ అతని అంతరంగాన్ని కలవరపరుస్తున్నాయి. గందరగోళంగా పరుగులు తీస్తోన్న అతని ఆలోచనల్లో ఉన్నట్టుండి చోటు చేసుకున్నాడు ఇన్స్పెక్టర్ ప్రసాద్. అతని విషయంలో కొన్ని సందేహాలున్నాయి రాజేష్కి. ఏది ఏమైనా ఇక్కడి నుంచి బయటపడి ముందుగా అలక్యను కాపాడాలి. ఎక్కువ సమయం కూడా లేదు. బయటపడేందుకు ఉపాయాన్ని గురించి అదే పనిగా ఆలోచిస్తూ మెల్లగా లేచి చుట్టూ చూశాడు. ఎటువంటి దారి కనిపించడం లేదు. పెద్ద బూతు బంగ్లాలా ఉంది ఆ గోడౌన్. కొంచెం ముందుకు నడిచి చూశాడు. లాభం లేదు. ఎటు నడిచినా ఎత్తుగా పేర్చబడిన బస్తాల దొంతర్లు కనిపిస్తున్నాయే తప్ప బయటికి పోయే మార్గం కనిపించడం లేదు. హలో రాజేష్, ఉన్నట్టుండే గరగరలాడుతూ వినిపించింది ఆ పిలుపు. ఉలిక్కిపడి ఎక్కడవాడు అక్కడే ఆగిపోయాడు. చెవులు రిక్కించి పిలుపు వినిపించిన వైపు దృష్టి సారించాడు. ఎత్తుగా ఉన్న ఒక ప్రదేశంలో లాంగు కోటు ధరించిన వ్యక్తి నిలబడున్నాడు. ఎవరు నువ్వు? అడిగాడు రాజేష్. ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం నీకు సాధ్యం కాదు. నువ్వు మాత్రం మాస్టర్ ప్లాన్తో హర్షవర్ధన్ ఇంట్లో ప్రవేశించావని నాకు తెలుసు. నువ్వు పేరు మోసిన క్రిమినల్వని నేను ముందే ఊహించాను. అయితే నీ ప్లాన్కు నేను అడ్డురాను. నీ వల్ల మాకొక పని కావాల్సింది. చేసి పెడతావా? గంభీరంగా అడిగాడు ఆ వ్యక్తి. నా గురించి అన్నీ తెలుసుకున్నావన్నమాట. గుడ్. అయితే నీ పని చేయడం వల్ల నాకు కలిగే లాభమేమిటి? ఎదురు ప్రశ్న వేశాడు రాజేష్. లాభం చాలా ఎక్కువే. పని వెరీ సింపుల్. ఏం చెయ్యాలి? హర్షవర్ధన్ని హత్య చెయ్యాలి. వాట్? కంగారు పడకు. అందుకు నీకు అందే ప్రతిఫలం 1,00,000 రూపాయల్లో ఉంటుంది. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? కోటీశ్వరుడు హర్షవర్ధన్ ప్రాణం ఖరీదు 1,00,000 రూపాయల్లోనా? వెరీ బ్యాడ్ అన్నాడు రాజేష్. ఆల్ రైట్. అంతా ఇంత అని బేరాలు అనవసరం. ఎంత కావాలో నువ్వే అడుగు అన్నాడు లాంగుకోటు వ్యక్తి. చూడు మిస్టర్ నరేన్ భూపతి. రాజేష్ నోటి వెంట ఒక్కొక్క అక్షరం బయటకొచ్చింది. అదిరిపడ్డాడు నరేన్ భూపతి. విపరీతమైన ఆశ్చర్యంతో ఉక్కిరిబిక్కిరవుతూ చీకట్లోంచి వెలుగులోకి వచ్చాడు. మై గాడ్, బ్రిలియంట్. యు ఆర్ వెరీ బ్రిలియంట్. నేనని ఎలా తెలుసుకున్నావు అని అడిగాడు. చూడు మిస్టర్ నరేన్ భూపతి, చీకట్లో ఉన్న మనుషుల్ని పోల్చుకోగల శక్తి నాకుంది అన్నాడు. నేను ఊహించింది 100% కరెక్ట్ మై డియర్ ఫ్రెండ్. దేనికైనా సమర్థుడివే నువ్వు. అందుకే నా పని పూర్తి చేయించుకోవడానికి నిన్ను ఎంచుకున్నాను. ఇక ముసుగులో గుద్దులాట అనవసరం. సూటిగా అసలు విషయం చెప్తాను. హర్షవర్ధన్ ఎరువుల వ్యాపారంలో మంచి పేరు సంపాదించాడు. నిజాయితీ పేరుతో నా బిజినెస్ ముందుకు సాగకుండా అడ్డుగోడగా నిలిచాడు. హర్షవర్ధన్ని దెబ్బతీయాలంటే అతని పునాదులు కదిలించాలి. అతని బంగ్లా హత్యలు దోపిడీలతో పెద్ద మిషరీలా తయారైంది. ఈ సమయంలో హర్షవర్ధన్ను చంపితే ఆ నేరం ఆ మిషరీ సృష్టిస్తున్న వారి మీదకి పోతుంది. ఫ్యాక్టరీ మూతపడుతుంది. హత్య విషయం కూడా అంతకు ముందు జరిగిన హత్యల జాబితాలో చేరిపోతుంది. హర్షవర్ధన్ ఇంట్లో దారుణాల వెనక నీ హస్తం ఉందని నేను ఊహించాను. అందుకే నిన్ను ఎలాగైనా కిడ్నాప్ చేయమని నా మనుషులకు చెప్పాను. సమయం కోసం వేచి ఉన్న మా వాళ్లకు నువ్వు టెలిఫోన్ బూత్ దగ్గర పడిపోవడం అవకాశం అయింది. నిన్ను స్పృహ తప్పించి తీసుకొచ్చారు అంటూ జరిగిన విషయమంతా చెప్పాడు నరేన్ భూపతి. అప్పటికి కొంత విషయం అర్థమైంది రాజేష్కి.
అసలు మిస్టరీకి కారణమైన విలన్ నరేన్ భూపతి కాడని తెలిసింది. నరేన్ భూపతికి హర్షవర్ధన్కి కేవలం వ్యాపార శత్రుత్వమే కాని మరెలాంటి కక్షలు లేవని ఊహించాడు. అసలు హంతకుడు మరొకరున్నారు. ఎవరా వ్యక్తి? ఏది ఏమైనా ఆ ఇంట్లో ఆ రహస్యం ఛేదించాలంటే సామాన్యమైన విషయం కాదు. ఇంకా ఆలస్యమైతే మరికొన్ని హత్యలు జరగడానికి అవకాశం ఉంది. వీటన్నింటి వెనకాల అసలు విషయమేదో హర్షవర్ధన్ గారి బంగళాలోనే ఉంది. ఏదో అమూల్యమైన దానిని గురించి అన్వేషిస్తూ అడ్డొచ్చిన వారిని తొలగిస్తున్నారు హంతకులు. వాళ్లకు కావలసింది అదే. అప్పుడే ఈ మిస్టరీని తేలిగ్గా సాల్వ్ చేయొచ్చు. కనీసం అప్పటి వరకు నరేన్ భూపతి కార్యక్రమాలకు ఆనకట్ట వేయాలంటే ఆయన చెప్పిన పని చేస్తానని ఒప్పుకోవడం ఒకటే మార్గంగా తోచింది రాజేష్కు. చెప్పు మిస్టర్ రాజేష్, ఎంత కావాలి? అతని ఆలోచనలను చెల్లాచెదురు చేస్తూ అడిగాడు. తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చినట్టు ముఖం పెట్టి, అలాగే మిస్టర్ నరేన్ భూపతి, నీ పని నేను చేస్తాను. కానీ నాకు కొంత టైం కావాలి. నేను ఆ ఇంట్లో సాధించాల్సిన కార్యం వేరే ఉంది. అది సాధించగానే నీ పని నెరవేరుస్తాను. అప్పుడు నాకు సేఫ్ అవుతుంది. అప్పటి వరకు నువ్వు హర్షవర్ధన్ గారి విషయంలో ఎటువంటి తొందరపాటు పని చేయకూడదు. పని పూర్తి చేసిన తర్వాత పేమెంట్ అన్నాడు రాజేష్. తల పంకించాడు నరేన్ భూపతి. ఓకే, నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నీ ఇష్ట ప్రకారమే కాని అన్నాడు. మిస్టర్ నరేన్ భూపతి, నాకు ఓ విషయం అర్థమైంది. లారీ గుద్దించి హర్షవర్ధన్ గారిపై హత్యా ప్రయత్నం చేయించింది నువ్వే కదూ? అడిగాడు రాజేష్. నవ్వాడు నరేన్ భూపతి. యు ఆర్ కరెక్ట్. కానీ ఆ రోజు నా ప్లాన్ సక్సెస్ కాలేదు. అయితే ఇక నుంచి అటువంటి ప్లాన్స్ ఏమీ ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించొద్దు. నేను అనుకున్నది సాధించేదాకా హర్షవర్ధన్ ప్రాణాలతోనే ఉండాలి. నా పని పూర్తి కాగానే అతని శవాన్ని నీకు అప్పగిస్తాను అన్నాడు రాజేష్. అలాగే అంటూ ఉన్న చోటు నుండి కదలకుండా చప్పట్లు చరిచాడు నరేన్ భూపతి. వెంటనే అతని మనుషులు కొంతమందొచ్చి రాజేష్ కళ్లకు గంతలు కట్టి గోడౌన్లో నుండి అటు ఇటు తిప్పి ఆ తర్వాత బయటకు తీసుకువెళ్లారు. తన చేతులకు మట్టి కాకుండా పని జరుగుతున్నందుకు తృప్తిగా నిట్టూరిచాడు నరేన్ భూపతి. ఆ మరుక్షణమే గర్వంతో నిండిన చిరునవ్వు ఒకటి ప్రత్యక్షమైంది అతని పెదవుల మీద.